ఈరోజు నా జన్మదిన సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ వచ్చి నన్ను ఘనంగా అందరూ శాల్వాతో సత్కరించారు. నేను ఆనందం ఉంది. మీ అభిమానాన్ని నేను ఎప్పుడు మరవలేను. నేను కావలికి వచ్చిన రోజు నుంచి మీ అభిమానం ఎట్టే ఉంది. నేను ఆ రోజు వచ్చిన రోజు 10 మంది ఉన్నారు. 10 మంది 100 అయినారు, 100 పోయి 200 అయినారు, తర్వాత 1000 మంది అయ్యారు, 2000 మంది అయ్యారు, 3000 మంది అయ్యారు. రోజు రోజు పెరుగుతూ వచ్చింది. పార్టీలో ఏ ఇబ్బంది వచ్చే నేనున్నాను, మీకు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను. అదే ప్రతి కార్యకర్తను కాపాడుకున్నాను. ఇలా ప్రజల్లో ఒక అభిమానం సంపాదించుకున్నాను. ఈ రోజు కూడా చెప్తున్నా, రేపు చెప్తున్నా, ఎప్పుడు కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని. అదేవిధంగా ఈరోజు నిన్న ఎలక్షన్ జరిగింది 13వ తారీఖున. మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎన్డీఏ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులుగా వీళ్ళిద్దరిని మన జిల్లాలో ఎంపీగా ఆయన్ని, ఎమ్మెల్యేగా మన కావాలి ఈయన్ని నిలపడం జరిగింది. వీళ్ళిద్దరూ మంచి భారీ మెజార్టీ గెలవబోతున్నారు. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు. ప్రజలు విసిగిపోయినారు. ఎప్పుడయ్యా 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూశారు. అది నిన్న ఉదయాన్నే అర్థమైంది. వాళ్ళకి అర్థమైనట్లేదు. నిన్న ఉదయం 7 గంటలకు పోతే ఏ బూత్లోకి పోయినా ఎన్నడూ మేము ఇన్ని రోజులు, నాకు ఈ రోజు 60 సంవత్సరాలు వచ్చాయి, నేను ఏ రోజు ఆ విధంగా చూడలా. ఫస్ట్ ఎలక్షన్ ముందున్నా చూశా. మరి ఖచ్చితంగా 150 సీట్లతో జూన్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో సందేహం లేదు. కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇందులో సందేహమే లేదు. నెల్లూరులో క్లీన్ షిప్ మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా 10-10 గెలుస్తాయి, సందేహమే లేదు. ఈరోజు మేము 150 కూడా, 160 కావచ్చు, 170 కూడా కావచ్చు. వై నాట్ 175? నేను ఆశ్చర్యపోయాను కూడా లేదు. నాకు చూస్తుంటే అర్థం ఉంది పని. రేపు రాబోయేది రామరాజ్యం. చంద్రబాబు నాయుడు రావణాకాశం పోయింది, ఎప్పుడు పోతుందో ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడికి ఆ సమర్థత ఉంది. చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు, ఈ రాష్ట్రానికి గాడిని పెడతారు. ఆయన ఒక్కడే సమర్థుడు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. యువత బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి బాట నడవాలన్నా, ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా సంక్షేమం, అభివృద్ధి 2 కావాలి. 2 ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. వాళ్ళకి తెలియదు. అప్పు తేవడం, దేనికి ఖర్చు పెట్టడం తెలియదు, దోసుకొని తినడం జరిగింది. అది వాళ్ళు ఏదో మళ్ళీ నేను ఎట్టొచ్చారు సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ చేశారు. నిజంగా వాళ్ళకి సిగ్గు చేరం ఉంటే ఎక్కడ చూసినా దోపిడి. ఎక్కడ చెరువులో గ్రావులు పసకనిచ్చారు, ఏ చెరువులో బట్టి పసకనిచ్చారు, ఎక్కడ పొలంలో గ్రావులు ఉండిచ్చారు, ఎక్కడ ఇసుకునింది, సంవత్సరం తీసి కలిపి అమ్మారు. ఇలా జగనన్న కాలనీ అన్నారు. సిగ్గు చెరువుందని మీరు అడుగుతున్నా. ఒక్కింట్లోనే ఒకటి చేర్చారు మీరు. జగనన్న కాలనీ వేలకు వేలు కట్టారు. ఒక్కింట్లో ఎవరైనా కాపురం ఉన్నాడా? గుర్తుపెట్టుకోండి. ఈ కావలలో రామ లక్ష్మణులాగా కావ్య కృష్ణారెడ్డి, సుబ్బానాయుడు, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర గారు, ముగ్గురు కలిసి పనిచేస్తాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా ఏ పనైనా సాధించుకుని వస్తాం. ఈ కావాలని ఒక ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ప్రశాంతత అంటే కావాలి. అది తెస్తాం. రౌడీజాన్ని అణిచేస్తాం. పాత రౌడీజాలు మొత్తం అన్ని బయటకు తీస్తాం. ఏలూరు కబ్జాలు మొత్తం బయటకు తీస్తాం. ఏదో కళ్ళకంటున్నారు. ఇంకా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా సిగ్గు లేదు. మా ప్రభుత్వం అసలు ఏదే వచ్చింది ప్రభుత్వం. మీరు 160, 170 అనుకుంటున్నాం. ప్రజలే చెప్తాను, మేము చెప్పట్లేదు. ఏ సర్వే తీసుకో, ఎవరు ఏ సామాన్యుని కలిసి సామాన్యుడు ఎవరిని కలిసినా దేనికి వేసే సైకిల్ మనం చెప్తే రాదు, ప్రజల్లో వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మంచి రోజులు వచ్చాయి కావలకి. రాబోయే రోజుల్లో కావాలి మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తాం. పెన్నికపల్లి తాగునీటి సమస్య ఫస్ట్ చేయాలి. రెండోది పెద్దపోని పిచ్చి, తుమ్మలపేట రోడ్డు
కొన్ని తీసుకున్నా ఒక 5-6 సబ్జెక్ట్ చేస్తారు. కృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడినాం. మీ అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ పత్రికా మూలకంగా ఈ మీడియా మూలకంగా తెలియపరుస్తాం.